శ్రీకాళహస్తిలో ఏడుగంగల జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానంలో అలంకార మండపం వద్ద 7 గంగమ్మలకు సారెను పంచి దీపధూప నైవేద్యాలు సమర్పించి వేద మంత్రాల నడుమ సారెను తీసుకొని 4 మాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అనంతరం జాతరను జరిపించే నిర్వాహకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ మంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ ఈవో తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిజాంగ్ తుఫాన్ ప్రభావం కారణంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి పక్కనే ఉన్న స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా జిల్లాలోని నదులన్నీ జలకలను సంతరించుకున్నాయి. దీంతో శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చే భక్తులు స్వర్ణముఖి నది వద్దకు వెళ్లకుండా స్థానిక పోలీసులు చర్యలు చేపట్టారు. నది స్నానాలకు భక్తులు వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.